హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియ సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ సంగమ, వాగ్దానములను దేవుడు మనకు చేసి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట వాగ్దానము నీ కొరకే. ఆ వాగ్దానాలన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానాలు నువ్వు పొందుకోవాలంటే, ఆ వాగ్దానాల చేత నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, ప్రతి వాగ్దానము నీకు ఒక నిరీక్షణగా ఆధారము కావాలి అంటే నువ్వు ఎలా ఆ వాగ్దానాలను పొందుకోవాలంట, ఎలా నువ్వు వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంట అంటే విశ్వాసము చేత, ఓర్పు చేత. అంటే విశ్వాసం అనేది ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి. నీ విశ్వాస పరిమాణము ఎలా ఉందో ఆ విశ్వాసమును నువ్వు చూసుకుంటుండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను సముద్రంలో పడమంటే పడుతుంది. అటువంటి సమస్యలను నువ్వు కొట్టివేసుకోగలిగినటువంటి విశ్వాసము చేత నిలబడాలి. ఓర్పు ఉండాలి. ఓర్పు ఎంత కష్టాలు వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా ఓర్చుకునే మనసు నీకు ఉండాలి. మాటికి చీటికి మాటికి కోపము, ఆవేశము, చంచలత్వము, కలవరము ఇలాంటి మనసు ఉండకూడదు. ఓర్పు ఉండాలి, సహించే మనసు ఉండాలి, ఓర్చుకుని ఉండే మనసు ఉండాలి. అప్పుడే మీరు వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు. అంతేకాదు మందులు కాక అంటే చురుకుతనము లేకుండా ఉండొద్దు, చురుగ్గా ఉండాలి. దేవుని పిల్లలు వాగ్దానాలను స్వతంత్రించుకునే వాళ్ళు చురుకుగా ఉండాలి, ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇలాగా ఉండి మీరు వాగ్దానములను స్వతంత్రించుకుంటే ఇతరులకు కూడా మాదిరికరమైన పోలికగా నడుచుకునేవారుగా ఉన్నారు మీరు ఉంటారు. అలా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతి వాడు కూడా ఈ యొక్క విశ్వాస యాత్రలో పరిపూర్ణమైన నిరీక్షణ పరిపూర్ణంగా అవ్వాలి. అది కూడా ఆసక్తి కలిగి చివరి వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా, దేవుని వాగ్దానం జరిగే వరకు, దేవుని వాగ్దానం స్వతంత్రించుకునే వరకు కూడా నిరీక్షణ కోల్పోకుండా ఆసక్తితో ఉండాలి. అప్పుడే నువ్వు ఏదైతే వాగ్దానము నువ్వు పొందుకున్నావో ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు కలిగి జీవించాల్సినవన్నీ కూడా ఆ యొక్క చురుకుగా ఉండటం, విశ్వాసము, ఓర్పు, నిరీక్షణ, తర్వాత ఆసక్తి, అపేక్షించుచు దేవుని యొక్క వాగ్దానముల పట్ల ఆసక్తి కలిగి జరగాలనేటువంటి కోరిక, అపేక్షతో ఉండాలంట. ఉన్నారా? వాగ్దానం ఇచ్చి 1 నెల చదువుతారు వాగ్దానాన్ని, 2 నెలలు చదువుతారు వాగ్దానాన్ని, ఇంకా జరగలేదు. ఈ మాట దేవుడు చెప్పినాడు, ఇంకా జరగలేదు. ఈ మాట దేవుడు చెప్పినాడు, ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినాడు, ఇంకా జరగలేదు అని నిరాశలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఏమో అయితే అయింది, లేకుంటే లేదు. ఆసక్తి తగ్గిపోతుంది, విశ్వాసం ఉండదు. నిజంగా దేవుడు ఉంటే నా మాట వింటాడు కదా, మరి ఇది ఎందుకు చేయాలని క్వశ్చన్లు వేస్తారు. విశ్వాసంతో నిలబడకుండా పోతారు, ఓర్పు ఉండదు. ఇలా ఉంటే అన్న వాగ్దానాలను స్వతంత్రించుకోలేరు. కనుక ఆసక్తితో చివరి వరకు, అంటే దేవుని వాగ్దానం జరిగే వరకు కూడా నిరీక్షణతో, ఆసక్తితో, అపేక్షిస్తూ ఎదురు చూడాలి. నిజంగా అబ్రహాము, శారమ్మ వృద్ధాప్యం వచ్చేసింది, అయినా దేవుడు చెప్పినాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను విస్తరింపజేస్తా, నేను ఆకాశంలోని నక్షత్రాల వల్లే, ఆ తర్వాత భూమిపైన ఉన్న రేణువుల వల్లే, ఇసుక రేణువుల వల్లే నేను చేస్తానని చెప్పిన మాట దేవుడు నెరవేర్చే వరకు ఓర్పు, విశ్వాసము తగ్గలేదు. దేవుని పైన విశ్వాసం తగ్గలేదు. పరిస్థితుల్లో నిలబడడానికి, సహించుకోవటానికి ఓర్పు తగ్గలేదు. తర్వాత చురుగ్గా ఉన్నారండి. దేవుడు ఇంటికి వచ్చి వారికి వాగ్దానమును ఇచ్చి
జీవిస్తున్నాను ఇంకా మీదటికి మీకు జరుగుతుందన్నంత వయసులో కూడా 90 సంవత్సరాల వయసులో కూడా వారే ఆహారమును దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి జంటగా మనకు కనిపిస్తున్నారు. ఎంత చురుగ్గా దేవుని కొరకు ఆసక్తిగా వారు దేవుని వెంబడిస్తున్నారో మనము వాక్యంలో తెలుసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోవడమే కాదు, పొందుకున్న తర్వాత వాటిని స్వతంత్రించుకునేటువంటి విశ్వాసులుగా మీరు మారాలి. కనుక అబ్రహాము, శారమ్మను చూసినట్లయితే వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ఓర్పు, వారి ఎలా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు, ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం వాళ్ళు పొందుకున్నారు. అట్టి కృప మీకు కూడా కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. విన్నవారు ఎవరెవరైతే ఏ వాగ్దానాల చేత నాయనా వాగ్దానాలు చేత పట్టుకొని ప్రార్థిస్తున్నారో వారి వాగ్దానాలను నైనా మీరు నెరవేర్చండి. వారి విశ్వాసం, ఓర్పు, సహనం నైనా ఆసక్తితో అపేక్షిస్తూ నైనా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేరే వరకు స్థిరులుగా నీ మార్గంలో నడిచినట్లు కృప చూపాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.